హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో 3 రకాల సమ్మర్ డ్రింక్స్ అనేవి సోడాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి కుల్కీ షర్బత్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి సోడాతోని స్వీట్ సోడా అండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి హాఫ్ చెక్కు నిమ్మరసంది పిండేసుకొని దాంట్లో మనకి తగ్గట్టుగా ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి 3 స్పూన్ల షుగర్ అనేది వేసేసి సోడా వేసేసుకొని కలుపుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్, తీయగా. మీకు నచ్చని వాళ్ళకి షుగర్ ప్లేస్లో సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ సాల్ట్ వాడితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చల్లగా స్వీట్ సోడా అనేది రెడీ అయిపోయింది. మనకి బండి మీద దొరికే టేస్ట్ లాగానే ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు, అలాగే పుదీనా, బ్లాక్ సాల్ట్ ఒక స్పూను, నార్మల్ సాల్ట్ వచ్చేసి కొంచెం వేస్తున్నానండి. మీరు పూర్తిగా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, పూర్తిగా బ్లాక్ సాల్ట్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకటి మనం దంచుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నాక కొంచెం లెమన్ అనేది పిండుకుంటున్నాను. కొంచెం నిమ్మరసం వేసేసుకొని సోడా వేసేసుకోవడమే. ఇది ఇట్లా మసాలాగా చాలా బాగుంటుంది, అంటే సాల్టీ సోడా చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ అనేది పుదీనా ఫ్లేవర్ సోడా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో. మనకి బండి మీద మసాలా సోడా, సాల్ట్ సోడా, షుగర్ సోడా అవి దొరుకుతాయి కదా, అదే టేస్ట్లో ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి కుల్కీ షర్బత్ అండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి పుదీనా ఆకులు, అలాగే నిమ్మరసము, ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక మిర్చిని సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కాస్తంత బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. కూల్ వాటర్ వేసేసుకోండి, సోడా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా కూల్ వాటర్ వేసేసి ఆ గ్లాస్కి పైన ఇంకొక గ్లాస్ మూత పెట్టేసి షేక్ చేసుకుంటే సరిపోతుంది. పైన గ్లాస్ని సరిగ్గా చూసి పెట్టుకోండి, లేదంటే వాటర్ అనేవి మొత్తం పోతాయి. ఈ విధంగా షేక్ చేసుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మసాలా సోడా అండి. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక గ్లాస్లో పుదీనా ఆకులు, అలాగే ఉప్పు, నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. నేను నార్మల్ సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను. మీకు పూర్తిగా బ్లాక్ సాల్ట్ లేదంటే పూర్తిగా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసేసి నేను ఇక్కడ మసాలా పౌడర్ కింద వచ్చేసి నేను మజ్జిగ మసాలాకి వాడింది వేస్తున్నాను. లేదు అనుకుంటే కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలా వేసుకున్న తర్వాత సోడాని వేసేసుకొని కలుపుకొని తీసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మీరు కూడా ఈ రకంగా సోడాలను ప్రిపేర్ చేసుకొని మీకు ఏ సోడా నచ్చుతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో మనం అల్లం సోడా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా బాగానే ఉంటుంది. కొంచెం అల్లం రసము, అలాగే ఉప్పు, నిమ్మరసం వేసేసి సోడా వేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఈ విధంగా 4 రకాల సోడాలు అనేవి నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చిందనేది ఏంటి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తాయండి నా వీడియోస్ అన్నీను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.